ఇక హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం పోటీ పడుతున్నారు. సెలబ్రేషన్స్ లో చాలా ముఖ్యమైన కేక్ ను కొనుక్కునేందుకు బేకరీలకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో బేకరీలు బిజీ అయ్యాయి, జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లిఖిత అందిస్తారు. చెప్పండి లిఖిత, హైదరాబాద్ లో బేకరీలు బిజీ అయ్యాయి. ఇక జనాలు కేక్ కోసం కిటకిటలాడుతున్న స్పెషల్ కేక్స్ కోసం ఆరాట పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ వరలక్ష్మి, న్యూ ఇయర్ సందర్భంగా అయితే ప్రతి ఒక్క బేకరీ కూడా కిటకిటలాడుతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ పలికేందుకైతే ఉదయం నుండి కూడా కేక్స్ అనేది అమ్ముడుపోతున్నట్లయితే ఇక్కడ వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. మనం క్లియర్ గా చూడవచ్చు, చాలా వరకు అద్భుతమైన కేక్స్ అయితే రెడీ అవుతున్నాయి, చాలా ఫ్లేవర్స్ లో రెడీ అవుతున్నాయి. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఇష్టమయ్యే వివిధ రకాల కేకులను కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఫ్లేవర్స్ తో కూడిన కేక్లను అయితే తయారు చేస్తున్నారు. చాక్లెట్ కేక్స్ కావచ్చు, అలాగే వెనిలా ఫ్లేవర్ కావచ్చు, రెడ్ వ్యాలెట్ కావచ్చు. అంతేకాకుండా ఆకారాలు, కేకుల యొక్క ఆకారాలు కూడా డిఫరెంట్ గా తయారు చేస్తూ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారిని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుండి కూడా కొంతవరకు సేల్స్ అనేది కొద్దిగా తగ్గినా కానీ సాయంత్రం 6 గంటల నుండి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కేక్స్ అనేవి చాలా ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి. అసలు కొంచెం కూడా టైం లేని పరిస్థితి కనిపిస్తుందని అయితే ఇక్కడ యజమానులు చెప్పడం జరుగుతుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఉదయం నుండి ఎలా ఉంది, ఈ రోజు రెస్పాన్స్ ఎలా ఉంది జనాల నుండి? మార్నింగ్ నుంచి బాగానే ఉందండి రెస్పాన్స్. ఇప్పుడు ఈవినింగ్ 4 నుంచి బాగా డెవలప్ అయింది. కస్టమర్స్ బాగా రష్ ఎక్కువ పికప్ అయింది. ఎందుకంటే మాది వచ్చేసి స్విస్ క్యాజ్ 30 years నుంచి ఉన్నది. ప్యూర్ వెజ్ అండ్ ఎగ్ కలవదు అసలు, మనకి ప్యూర్ వెజ్ ఉంటుంది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి ఇవాళ. ఇప్పటి వరకు పొద్దుటి నుండి ఎన్ని కేక్స్ అమ్ముడిపోయి ఉంటాయి సార్? మాకు ఎస్టిమేషన్ వచ్చేసి 1/2 kg ఒక 600 ఒక ఈ బ్రాంచ్ లో ప్లాన్ చేసాం. 1 kg ఒక 700 ప్లాన్ చేసాం. ఇప్పటిదాకైతే 1/2 kg ఒక 300 to 350 సేల్ అయినాయి. అండ్ 1 kg కూడా ఒక 300 నుంచి 350 దాకా సేల్ అయ్యాయి మేడం. అది ఇంకా మేడం. సో కస్టమర్స్ నుండి రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా స్పెషల్ కేక్స్ కావాలని ఆర్డర్స్ ఇస్తున్నారా? ఆర్డర్స్ వస్తాయి మేడం, బట్ మేము ఒక 31st మటుకు ఆర్డర్స్ మేము తీసుకోము. అండ్ ఫస్ట్ సెకండ్ అయితే తీసుకుంటాము. ఇవాళ ఒక్కరోజు మటుకు కౌంటర్ కేక్స్ ఏమున్నాయో అవి మాత్రమే సేల్ మేడం. అది 1/2 kg ఉంటుంది, 1 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 4 kg ఉంటుంది రెడీమేడ్. అండ్ ఆల్ ప్యూర్ వెజ్. అది మేడం. సో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కదా. ఇప్పటి వరకు పెద్ద కేక్స్ అంటే ఎక్కువగా మీకు ఆర్డర్ వచ్చిన పెద్ద కేక్స్ ఏమైనా ఉన్నాయి? ఎంతలో వచ్చాయి అవి? మాకు వచ్చేసి బటర్ స్కాచ్ ఎక్కువ ఆర్డర్ వచ్చాయండి. బటర్ స్కాచ్ అండ్ పైనాపిల్. చాక్లెట్ ఎక్కువ లైక్ చేస్తారు అందరూ. చాక్లెట్, బటర్ స్కాచ్ ఇవి 4 kg 5 kg కూడా ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అది మేడం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 kgs 5 kgs కూడా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా జొమాటో, ఇటు స్విగ్గీ దగ్గర కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఉదయం కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే సాయంత్రం సమయం నుండి కూడా చాలా వరకు ఆర్డర్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు కొనుక్కునేందుకు. చిన్న పిల్లలకు ఏవైతే ఇష్టమైన కేక్స్ ఉంటాయో వాటిని పిల్లల్ని తీసుకొచ్చి కూడా వాళ్ళకి చూపిస్తూ ఈ కేక్స్ ని తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడు వచ్చారండి మీరు? ఇప్పుడే వచ్చాము. సో ఏం కేక్ తీసుకుంటున్నారు? మెక్సికన్. పాపకి ఇష్టమా? మామూలుగా రెగ్యులర్ గా. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతున్నాయి. సో చిన్నారులు కూడా చాలా హ్యాపీగా ఈ కేక్స్ తీసుకోనికి వస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కేక్స్ సెలబ్రేషన్స్ అనేవి కూడా చాలా బాగా జరుగుతున్నాయి అనేది చెప్పడం అయితే జరుగుతున్నాయి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం తీసుకోవడానికి వచ్చావు? కేక్. ఏం కేక్ తీసుకుంటున్నావు? చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ నీకు చాలా ఇష్టమా చాక్లెట్ అంటే? సో ఎన్ని కేజెస్ తీసుకుంటున్నావు మరి? 1 kg. 1 kg. సో ఎప్పటి నుండి అంటే న్యూ ఇయర్ కోసమేనా ఇదంతా? అవును. ఎవ్రీ ఇయర్ తీసుకుంటావా? ఒక్కొక్కసారి తీసుకుంటా. ఒక్కొక్కసారి తీసుకుంటావు. సో హ్యాపీ?
ఎస్ ఓకే, సో చిన్నారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రకరకాల కేక్స్ తో పాటు ఫ్లేవర్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ మనము గిఫ్ట్ కొన్ని రకాల అంటే న్యూ ఇయర్ కి చాలా మంది గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు కాబట్టి ఈ స్వీట్స్ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా అరేంజ్ చేసి కూడా వీళ్ళు సేల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇలాంటి వాటితో కూడా గిఫ్ట్ రెడీ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 1000 కేకులకు పైగా అమ్ముడుపోయినట్లయితే తెలుస్తోంది. అండ్ చిన్నారులను ఆకర్షించేందుకు ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఎంతో అందమైన కేకులు, అటు బార్బీ కావచ్చు, ఇక్కడ కార్ కి సంబంధించింది కావచ్చు, జలకన్యలు కావచ్చు, చాలా రకాల కేకులు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. చిన్నారులకు చాలా చాలా ఇష్టమైన కేక్స్ ప్రతి ఒక్కరు కూడా సేల్ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ చాలా క్లియర్ గా డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళు ముందు వచ్చిన వెంటనే ఈ కేక్స్ ని చూసి నాకు ఇదే కేక్ కావాలి అని చెప్పేసి మారం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ ఫ్లేవర్ కావాలి, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి, అండ్ అంతేకాకుండా స్ట్రాబెర్రీ, ఇక మిగతా ఫ్లేవర్స్ కూడా కావాలి అని కూడా పిల్లలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుండి కూడా కొంత తక్కువ ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుండి అయితే ఈ కేక్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని బేకరీస్ లో ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ లో కూడా చాలా వరకు ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.